ఓం శ్రీం శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ యొక్క చివరి అంకె ద్వారా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చన్న విషయం క్రితం వీడియోలో కొంతవరకు తెలియపరిచానండి. ఈ వీడియోలో మరికొంత భాగం తెలియపరుస్తాను. పుట్టిన తేదీలోని చివరి అంకె 1గా ఉన్న ఉదాహరణకు 1971, 81, 91, 2001, 2011, 2021 సంవత్సరాల్లో పుట్టినటువంటి వారు జీరో న్యూమరాలజీ మరియు ఐచిన్ న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 చివరి అంకెగా గుర్తించాలండి. మెటల్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి వారేనండి వీరు కూడా. వీరు చాలా పోటీతత్వం కలిగినటువంటి వారండి. ఇతరుల విషయాలతో పోల్చుకుని మరీ పోటీతత్వంతో వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు గెలిచిన ప్రతి దానిని సంతోషంగా భావిస్తారండి. గెలుపండి వీరికి అంత మక్కువ అండి. వీరిని చూసి అందరూ ఎంతో ప్రేరణ పొందుతూ కూడా ఉంటారండి. మరియు వీరి యొక్క కలలను సాధించడానికి ఒక యోధుడిలాగా పోరాడుతూ ఉంటారండి. అంత సులువుగా దేనిని వదులుకోకుండా చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటారండి. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మరింత బాగు చేసుకోవడానికి కొన్ని సూచనలు చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ప్రతిదీ లోపం లేకుండా ఏది ఉండదండి. కాబట్టి అటువంటి వాటి మీద మీరు ఎక్కువ ఆశించకుండా ఉండటమే మంచిదండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు సర్దుకుపోవాల్సినటువంటిది మరియు అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కొన్ని నియమాలను స్వీకరించి ముందుకు సాగడం చాలా ఉత్తమంగా కనిపిస్తూ ఉందండి. మరి 2వ అంకె అంటే పుట్టిన తేదీలో చివరి అంకె 2గా ఉంటే ఉదాహరణకు 1992, 2002, 2012, 2022 మొదలైనటువంటి సంవత్సరాలు కలిగినటువంటి వారు నీరు ఎలిమెంట్కు సంబంధించినటువంటి వారండి. వీరికి 2 వ్యక్తిత్వాలు ఉంటాయండి. ఏ విధంగా అంటే వీరిని ప్రేమించేటువంటి వారు మరియు దగ్గర వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో ఒక విధంగా ఉంటారండి. మరియు తెలియని వ్యక్తులు, కొత్త పరిచయస్తులు, కొద్దిగా మాత్రమే పరిచయం ఉన్నటువంటి వారితో ఇంకో రకంగా వ్యవహరిస్తూ ఉంటారండి. వాటి మధ్య ఉన్నటువంటి తేడా చాలా సులభంగా కనిపెట్టేయచ్చండి. కొన్ని విషయాల్లో వీరు పార్షియాలిటీని కూడా చూపిస్తూ ఉంటారు. వీరు నీరు ఎలిమెంట్కి సంబంధించిన వారు కాబట్టి ఒక వ్యక్తిత్వంతో స్థిరంగా ఉండడం అస్సలు జరగని పనండి. ఎప్పుడూ చంచలమైనటువంటి మనస్తత్వంతోనే వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు కూడా వ్యక్తిత్వాన్ని మరింత బాగు చేసుకోవడానికి కొన్ని సూచనలు చూపిస్తున్నాను. మీకు ఎలాంటి సంఘటన వచ్చినా దానిని సీరియస్గా తీసుకోకుండా వీలైనంత వరకు పట్టించుకోకపోవడం చాలా మంచిదండి. ఈ విషయాన్ని మీరు ఎంతగానో నేర్చుకోవాలి కూడా అండి జీవితంలో. కాబట్టి ప్రతిదీ మనసుకు తీసుకోవటం మానేసి ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి. అదేవిధంగా నెంబర్ 3 అంటే పుట్టిన తేదీలో చివరి అంకె 3గా ఉంటాయి. ఉదాహరణకు 1973, 83, 93, 2003, 2013, 2023 సంవత్సరం మొదలైన సంవత్సరాల్లో పుట్టినటువంటి వారు వీరు కూడా నీరు ఎలిమెంట్కి సంబంధించినటువంటి వారేనండి. వీరు కాస్త డిఫరెంట్గా మల్టీ డైమెన్షనల్ వ్యక్తిత్వం కలిగినటువంటి వారండి. వీరికి జీవితం గురించి చాలా విభిన్నమైన ఆలోచనలు ఉంటుందండి. అందరిలాగా కాక వీరు చూసేటువంటి యాంగిల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి విభిన్నమైన ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారండి. ఆ నిర్ణయాన్ని తీసుకోవటం
మీ అభిప్రాయం లేదా వేరెవరి అభిప్రాయం అయినా కూడా కావచ్చండి. వీరు సొంత అభిప్రాయం అయితే ఒకలాగా, ఇంకొకరి అభిప్రాయం అయితే మరోలాగా కూడా వ్యవహరిస్తూ ఉంటారండి. వీరు కూడా వ్యక్తిత్వాన్ని మరింత బాగు చేసుకోవడానికి కొన్ని సూచనలు చెప్తున్నానండి. వీరు విభిన్నంగా ఆలోచించడం చాలా మంచిదే, కానీ ఇతరులు చెప్పే మాటలు కూడా వినండి. వారి యొక్క ఆలోచనలను గౌరవించకుండా అయిష్టంగా ఉంటే అది కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో సరి అయినది కాకపోవచ్చు. కాబట్టి మీ మేలు కోరేటువంటి వ్యక్తులు లేదా బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, పెద్దలైనా కావచ్చు, వారి మాటకు గౌరవం ఇచ్చి విలువిచ్చి మీరు నడుచుకుంటే చాలా సందర్భాల్లో అది మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ విధంగా మీ మనస్తత్వాలను ఎరిగి కొన్ని సందర్భాల్లో ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకుంటే చాలా వరకు మంచిదండి. ఇలాంటి విషయాలు మీకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానండి. ఇక మిగిలిన నంబర్లకు తర్వాత చేసే వీడియోల్లో నేను వివరంగా తెలియజేస్తానండి. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారము.